ఎందుకు వాగ్దాన నెరవేర్పుకు సంవత్సరాలు పడుతుంది కదా. దేవుడు మన జీవితంలో ఎన్నో వాగ్దానాలు ఇస్తారు. ఆ వాగ్దాన నెరవేర్పుకి మన జీవితం, మనం ఆయన మీద ఆధారపడి మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆ వాగ్దానం పరిపూర్ణంగా మన జీవితంలో నెరవేరడానికి ఎందుకు అనేక సంవత్సరాలు పడుతుంది? ఈ ప్రశ్న మనలో అనేక సార్లు మన జీవితంలో వచ్చింటది. అనేక సార్లు మనలో మనం అడిగి ఉంటాం, అనేక సార్లు దేవుణ్ణి ప్రశ్నించా ఉంటాం. అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చారు. 75 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం ఇచ్చారు. ఆ ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు ఏమని చెప్పారు? 12వ అధ్యాయం 2వ వచనంలో, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అబ్రహాము అని చెప్పిన వాగ్దానం, అది నెరవేరడానికి అబ్రహాముకి 100వ సంవత్సరంలో ఆ యొక్క వాగ్దానం ఇస్సాకుని దేవుడు ఇచ్చారు. మధ్యలో 25 సంవత్సరాలు పట్టింది. దేవుడు తలుచుకుంటే 75వ సంవత్సరంలోనే ఆ యొక్క దేవుడి మీద నమ్మకంతో బయటకు వచ్చేసాడు కదా. వాళ్ళ బంధువుల్ని, తండ్రి ఇంటిని, దేశాన్ని వదిలి అప్పుడే దేవుడు ఇవ్వచ్చు కదా. కానీ ఈ 25 సంవత్సరాల్లో దేవుడు అబ్రహాముని దేనికోసం, ఏ విధంగా సిద్ధపరచారో తెలుసా? ఒక వాగ్దానం కోసమే దేవుడు సిద్ధపరచలేదు, కానీ ఎలాగైతే పూర్తిగా దేవుడి వైపు మాత్రమే, అప్పటి వరకు లోకం వైపు చూశాడేమో, విగ్రహాల వైపు చూశాడేమో, పూర్తిగా దేవుడి వైపు మాత్రమే పరిపూర్ణమైన విశ్వాసం ఉండేటట్లు దేవుడు సిద్ధపరచాడు. అంతేకాకుండా ఒక్క కుమారుణ్ణి దేవుడికి ఇవ్వడానికి కూడా వెనుదిరగని పరిపూర్ణమైన విశ్వాసాన్ని అబ్రహాముకు దేవుడు కలుగజేశారు. అంతేకాదు, మనందరికీ తెలుసు, విశ్వాసములకు తండ్రి అని అబ్రహామును చెప్పుకునేటట్లుగా అటువంటి విశ్వాసాన్ని దేవుడి మీద కలిగించే వ్యక్తిగా దేవుడు అబ్రహాముని సిద్ధపరిచారు. మనం కూడా చాలా సార్లు ప్రశ్నిస్తూ ఉంటాం కదా, ఎందుకు ప్రభా నా వాగ్దాన నెరవేర్పు కోసం సంవత్సరాలు పడుతుంది అని ప్రశ్నిస్తూ ఉంటాం కదా. దేవుడు చెప్తున్నారు, దేవుడికి నిన్ను నన్ను ఆశీర్వదించడం చాలా చిన్న విషయం అండి. కానీ నువ్వు నేను ఆశీర్వాదం పొందుకొని ఇక్కడే సంతోషంగా ఉండడం కాదు, ఆ ఆశీర్వాదాన్ని, ఆ వాగ్దానాన్ని నెరవేరడం కోసం దేవుడు ఎందుకు సిద్ధపరుస్తున్నాడో తెలుసా? నిన్ను పరలోకంలో కూడా ఉండడం కోసం, ఇంకా ఆయన మీద నమ్మకం పెట్టుకోవడం కోసం, ఇంకా ఆయన మీద విశ్వాసం కలిగి ఉండడం కోసం ఆ వాగ్దాన నెరవేర్పులో దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉంటారు. ఆ సిద్ధపాటు అనేది ఎక్కడ ఎవరికి రాని ధన్యత అండి. ఆ ధన్యత ఎవరైతే అబ్రహాములాగా విశ్వాసంతో, నమ్మకంతో, దేవుడి మీద నమ్మిక ఉంచి ఎవరైతే చూస్తూ ఉంటారో వారు తప్పక ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. అర్థమైందా? ఎందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది వాగ్దాన నెరవేర్పు కోసం? ఆ ఫస్ట్ పాయింట్ లో ABCD చూద్దామండి. ఏ చూసినట్లయితే, లోకము కాదు దేవుని చిత్తం గొప్పదని మనం తెలుసుకోవడానికి కదా. లోకము కాదు దేవుని చిత్తం గొప్పది. అబ్రహాముకి నీ దేశాన్ని, నీ బంధువులను, నువ్వు తండ్రి ఇంటిని, నీ యొక్క దేశాన్ని అన్నిటిని వదిలేసి, బంధువులను వదిలేసి రమ్మని చెప్పింది ఎవరండి? దేవుడు కదా. కానీ అక్కడ 12వ అధ్యాయంలో దేవుడు 2వ వచనంలో చెప్పారు, 1-2 వచనాల్లో దేవుడు చెప్పారు. కానీ 12వ అధ్యాయం 10వ వచనం వచ్చేటప్పటికి అక్కడ ఎక్కడికైతే అబ్రహాము వెళ్ళిపోయాడు, బేతేలు ఆ హాయి పట్టణానికి మధ్యలో వెళ్ళి అక్కడ బలిపీఠం కడతారు దేవుడికి. ఆ బలిపీఠం కట్టినప్పుడు ఇంకా దక్షిణ దేశం గుండా అబ్రహాము వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఆ దేశంలో కరువు భారంగా ఉంది. ఆ దేశంలో ఉండలేకపోయారు. కరువు వచ్చినప్పుడు ఎవరిని అడగాలి? అబ్రహాము. ఎవరి మాట నమ్మి అబ్రహాము బయలుదేరాడు? దేవుడి మాట నమ్మి కదా. దేవుడు వెళ్ళమంటేనే కదా. కానీ ఆ కరువులో తన సొంత నిర్ణయం తీసుకొని ఐగుప్తుకు వెళ్ళిపోయారు అబ్రహాం. ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అక్కడ సారా చక్కనిదిగా ఉన్నప్పుడు, నువ్వు నా చెల్లివని చెప్పినప్పుడు ఆ యొక్క ఫరో ఆమె భార్యగా ఉండడం కోసం సారాని తీసుకొచ్చారు. ఆ ఇంటికి, ఫరో ఇంటికి తీసుకొచ్చేసారు. ఫరో ఇంటికి తీసుకురాగానే ఏం జరిగింది మనందరికీ తెలుసు. ఆ ఫరో సారా వలన ఆ ఫరో ఇంటిలో వాళ్ళందరికీ బహువేదన కలిగిందంట. అప్పుడు ఆ ఫరో తెలుసుకొని, ఎవరు ఈవిడ అని చెప్పినప్పుడు, నా భార్య అని చెప్పినప్పుడు, మమ్మల్ని బాధ పెట్టడానికి ఇక్కడికి వచ్చావు అని చెప్పి
ఆ యొక్క అక్కడున్న పని వారికి, ఆ సైన్యాన్నంతటికి ఫరో ఆజ్ఞాపిస్తారంట, వీరికి కలిగిన వారందరినీ ఇక్కడ నుంచి సమస్తాన్ని పంపించి వేయండి. చూడండి, ఒక్కసారి మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, కూర్చుంటాం, కూర్చోబెడతాం, మనకు వాళ్ళని అతిథి మర్యాదలు చేస్తాం, అంతా చేస్తాం. కానీ వారిని ఎంతగానో ఫోర్స్గా మీరు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అంటే ఎంత అవమానపడతారు. అబ్రహాముకి అదే జరిగిందండి. అబ్రహాము కరువులో దేవుడి మాట వినకుండా ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ యొక్క ఫరో సమస్తాన్ని పంపివేయండి, పంపించేసేయండి వాళ్ళని అని చెప్పి అవమానం పొందాడు. మరలా అబ్రహాము ఎక్కడైతే బలిపీఠాన్ని కట్టాడో బేతేలు హాయి మధ్యలో ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి అక్కడ ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట కదా. అబ్రహాముని దేవుడు ఎలా సిద్ధపరుస్తున్నాడో తెలుసా? అదే విధంగా దేవుడు మనల్ని కూడా ఈ లోకం కాదు దేవుని చిత్తం నెరవేర్చడం గొప్పది, దేవుడి వైపు నేను దేవుడితో ఉండడం గొప్ప విషయము అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు నేను కూడా వాగ్దానానికి ఇంకా ఒక మెట్టు దగ్గరగా వెళ్తామని ఆ దేవాది దేవుడు నీతో నాతో చెప్తా ఉన్నారు. ఆ ఫస్ట్ పాయింట్ లో సెకండ్ బి చూసినట్లయితే నమ్మని స్థితి నుంచి విశ్వసించే స్థితిలోనికి. అబ్రహాముకి అప్పుడే 86 సంవత్సరాలు, ఆ ఇష్మాయేల్ జన్మించారు, 99 సంవత్సరాలు వచ్చినాయి. అప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై అబ్రహాము వచ్చే సంవత్సరం కల్లా శారా నీకు ఒక కుమారుని కంటుంది, ఆ కుమారునికి ఇస్సాకు అని పేరు పెడతారని చెప్పినప్పుడు మనం అందరం అనుకుంటాం కదా, మొట్టమొదటిగా నవ్వింది శారా అని. కానీ మొట్టమొదటిగా ఎవరు నవ్వారో తెలుసా అండి? అబ్రహాము నవ్వారు. ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏళ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని తన మనసులో అనుకొనెను. సాగిలపడినవి తన మనసులో ఆ విధంగా అనుకున్నారట. 100 ఏళ్ల వానికి, అయ్యో తను నమ్మలేని స్థితి. 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం ఇచ్చారు, 24 సంవత్సరాలు అయిపోయింది, ఆ యొక్క వాగ్దానం నెరవేరడానికి ఏ సూచన లేదు అని తన మనసులో నవ్వి సాగిలపడి నవ్వుతున్నాడంట. కానీ ఆ యొక్క నమ్మని స్థితి నుంచి విశ్వసించే స్థితిలోనికి దేవుడు ఏ విధంగా తీసుకొచ్చారు? ఆదికాండం 21వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూస్తే ఆ యొక్క కాలం వచ్చినప్పుడు ఆ తర్వాతి సంవత్సరంలో దేవుడు అబ్రహాముకి శారాకు ఇస్సాకును అనుగ్రహించారు కదా. ఆ యొక్క అక్కడ నమ్మలేదు దేవుడు చెప్తున్నప్పుడు, కానీ ఆ యొక్క సంవత్సరంలోనే ఆ నమ్మని స్థితి నుంచి దేవుడు తప్పకుండా ఏదైనా చేయగల సమర్థుడని నమ్మే స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చారు. మనము కూడా చాలా సార్లు మన పరిస్థితులు చూసి దేవుడి వాగ్దానాన్ని మర్చిపోతాం. దేవుడి వాగ్దానాన్ని ఇంకా జరగదులే, నా జీవితం ఇంతే ముగియబడుతుందిలే అని అనుకుంటాం. కానీ దేవుడు నీతో నాతో చెప్తున్నారు, వాగ్దానం నెరవేర్పు కోసం ఎందుకు ఇన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? నమ్మని స్థితి నుంచి విశ్వసించే స్థితిలోనికి నీ హృదయాన్ని, నీ జీవితాన్ని తీసుకొస్తున్నాను, అందుకే ఇన్ని సంవత్సరాలు పడుతుంది అని దేవాది దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నారు. ఆ ఫస్ట్ పాయింట్లో సి చూస్తే, మన ఎడల దేవుడి తలంపులు గొప్పవి. నమ్ముతామా? మన ఎడల దేవుని తలంపులు చాలా గొప్పవండి. దేవుని దూత 99 సంవత్సరాల వయసులో అబ్రహాం దగ్గరకు వచ్చి, వచ్చే సంవత్సరం కల్లా నీ భార్య అయిన శారా కుమారుని కంటది, అతనికి నువ్వు ఇస్సాకు అని పేరు పెడతావని చెప్పినప్పుడు అబ్రహాము నవ్వాడు, అంతా అయిపోయింది. కానీ ఒకటి చెప్తున్నారు, ప్రభా నా కుమారుడైన ఇష్మాయేలు నీ సన్నిధిలో ఉండేటట్లు నాకు అనుగ్రహించు ప్రభా. దేవుడేమో నీకు కుమారుడు ఇస్తారు, నీకు ఆ నిబంధన నేను ఆ కుమారుడి ఎడల జరిగిస్తానని దేవుడు చెప్తుంటే, అబ్రహాము తలంపులేమో ఇష్మాయేల్ ఎడలో ఉన్నాయి. అప్పటికే ఇష్మాయేల్కి 13 సంవత్సరాలు వచ్చేసాయి. ఇష్మాయేల్ గురించి ఆలోచిస్తున్నాడు కదా. మన తలంపులు దేవుని తలంపులు ఎప్పుడు కూడా వ్యత్యాసంగా ఉంటాయి. మనం ఈ పరిస్థితుల్ని చూస్తూ ఉంటాం. అబ్రహాం కూడా దేవుడు ఆ మాట చెప్తున్నా కూడా అతను మాత్రం ఇష్మాయేల్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. నువ్వు నేను కూడా దేవుడు నా ఎడల గొప్ప తలంపులు కలిగి ఉన్నారు అని నువ్వు ఎంతగానో విశ్వసిస్తావో, విశ్వసించడం కోసం, ఇంకా ఆయన మీద నమ్మకం ఉంచడం కోసం, నేను ఈ లోకానుసారంగా ఈ పరిస్థితులను బట్టి నేను ఆలోచిస్తున్నాను, కానీ దేవుడు నా ఎడల కలిగి ఉన్న తలంపులు గొప్పవని నువ్వు విశ్వసించడం కోసం దేవుడు నీ వాగ్దాన నెరవేర్పు కోసం ఆలస్యం చేస్తున్నారు. ఆ ఫస్ట్ పాయింట్లో డి చూసినట్లయితే, నీవు విశ్వసిస్తే వాగ్దానం నెరవేరేదాకా దేవుడు నిన్ను విడిచిపెట్టరు.
ఈ విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదు. నువ్వు నేను ఆయన మీద నమ్మిక ఉంచాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వయసు పెరిగిపోతుంది. ఇంకెప్పుడు నా ఆశీర్వాదం, ఇంకెప్పుడు నా జీవితంలో సంతోషం, ఇంకెప్పుడు ఆ వాగ్దానంగానే ఉంటుందా, ఆ వాగ్దానాన్ని నేను అనుభవిస్తానా అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీ హృదయంలో ఒక ఆలోచన ఉండాలి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తారని. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకొందుము. మనకి వాగ్దానం చేసింది ఎవరండి? నమ్మదగిన దేవుడు. మనం ఏదైతే ఒప్పుకున్నామో దేవుడు తప్పక సహాయం చేస్తాడని వాటిని గట్టిగా మనము నిశ్చలంగా పట్టుకుందాం. ఇంకొక వాక్యాన్ని చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం. మీరు దేవుని చిత్తము నెరవేర్చువారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నేను ఓపికతో దేవుని కార్యం కోసం విశ్వసిస్తానని చెప్పినప్పుడు ఆ యొక్క సంవత్సరాలు కూడా నీకు వ్యర్థమవ్వండి. ప్రతి విషయంలో ప్రతిరోజు దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉంటారు.